మొట్టమొదటిగా ఈ అవకాశం ఇచ్చిన నా కన్న తండ్రికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆన్లైన్లో ఉన్న సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలండి. ప్రియమైన వాళ్ళగా ఈరోజు ఒక చక్కని విషయాన్ని మనం ఆలోచించేద్దాం. దేవునికి శత్రువులుగా మాలుస్తున్నది ఎవరు? దేవునికి శత్రువులు ఎవరన్న సంగతిని మనం ఆలోచించేద్దాం. ప్రియమైన వాళ్ళ ఈ విషయం మనం మాట్లాడుకున్నప్పుడు ఒక ఆశ్చర్యానికి కలిగించిన మాట. ప్రియమైన వాళ్ళ దేవునికి శత్రువుల అంటే దేవునికి శత్రువులుగా ఉంటున్న వారు ఎవరు అన్న విషయాన్ని మనం ఆలోచించేద్దాం. మనిషికి శత్రువులు ఉంటారు. ప్రతి మనిషికి శత్రువులు లేకపోయినా మనిషికి అన్న వారికి ఖచ్చితంగా శత్రువులు ఉంటారు. ప్రియమైన వాళ్ళు అలాగే దేశాల మధ్య వైరము శత్రుత్వం ఉంటుందన్న సంగతి మనకు తెలుసు. ప్రియమైన వాళ్ళు పాకిస్తాన్ ఇండియా పరిస్థితి మనకంతా తెలుసు. అంటే పాకిస్తాన్ కి ఇండియా పచ్చగడ్డి వేస్తే తగ్గుమని స్థితి ఉంటుంది. అంత పెద్ద శత్రుత్వం ఉంటుంది. ప్రేమ ఒక అగ్రాజ్యమైన అమెరికా ఒక మాట చెప్పిందంటే చిన్న చిన్న దేశాలు భయపడిపోతాయి, వణికిపోతాయి. ప్రేమ ఆ అగ్రరాజ్యం యొక్క అమెరికా యొక్క మాట వినకపోతే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న సంగతి ప్రేమ. అలాగే పరలోకమున్న దేవునికి శత్రువులు ఎవరు అంటే దేవునికి శత్రువులు ఉండగలుగుతారా? సరే మన ఆలోచన. అలాగే దేవునికి శత్రువులుగా ఈ లోకంలో ఎవరు? ప్రేమైన వాళ్ళ ఎలక్షన్ టైంలో పార్టీలు ప్రేమైన వాళ్ళ ప్రజలతో చాలా సఖ్యతగా ప్రేమగా మెలుగుతాయి. ప్రేమైన వాళ్ళు ఎలక్షన్ టైంలో ప్రజలను శత్రువులుగా మలుచుకోరు. ప్రేమైన వాళ్ళు చేసుకోరు అంటే కొన్ని విషయాలలో రాజీ పడిపోతారు. ప్రేమైన వాళ్ళ మనమైనా అంతే. ప్రేమ కొన్ని విషయాల్లో మనము శత్రుత్వం పెట్టుకోకుండా మనము రాజీ పడిపోతుంటాం. ప్రేమ అంటే చిన్న చిన్న విషయాలకే దేవునికి శత్రువులుగా మారిపోతున్నాం. ప్రేమ చిన్న చిన్న విషయాలకే దేవునికి శత్రువులుగా మనం మారిపోతాం. అంటే ప్రారంభంలోనే మన శత్రువుల గురించి దేవుడు చెప్పాడు. ప్రేమైన వాళ్ళు మన శత్రువు గురించి ప్రారంభంలోనే దేవుడు చెప్పాడు. ఒకసారి మనం ఆలోచించేద్దాం. ప్రేమ ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైన వాళ్ళు ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాని నీ మెడల మీద కొట్టుదు అని చెప్పాను. ప్రేమైన వాళ్ళు ఈ మాట మనం చదివినప్పుడు ప్రేమైన వాళ్ళ ఈ మాటకు ముందు జరిగిన విషయాలు ఏంటంటే అంటే దేవునికి వ్యతిరేకంగా పాపం జరిగింది. ప్రేమైన వాళ్ళ అంటే ఆదాము దేవునికి వ్యతిరేకంగా పనిచేశాడు. అక్కడ ప్రేమ అంటే నాకు వ్యతిరేకంగా మలిచిన వాడు ఎవరంటే సాతాను అన్న సంగతి గుర్తిరగాదు. ప్రేమ అంటే ఆదాము అవ్వలు దేవునికి లోబడి ఉండేవారు. ఇప్పుడు దేవునికే వ్యతిరేకంగా మలిచాడు ప్రేమ సాతాను. దేవునికే వ్యతిరేకంగా మలిచాడు ప్రేమ. అందుకే ఇక్కడ హవ్వ, ఆదాము, సర్పము, సాతాను కనబడుతున్నాడు. అందుకే నలుగురికి ఒక పనిష్మెంట్ ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది ప్రేమ. అందుకే హవ్వతో ఏం చెప్తాడు? నీ ప్రసవ వేదనను రెట్టింపు చేస్తాను అంటున్నాడు ప్రేమ వాళ్ళ. అంటే సర్పమును కూడా వదిలిపెట్టలేదు దేవుడు. అంటే నువ్వు మన్ను తిని బ్రతుకుతావు, ప్రాడుకుంటూ బ్రతుకుతావు అని చెప్పాడు ప్రేమ. అందుకే సాతానును వదిలిపెట్టలేదు దేవుడు. అందుకే నీ సంతానమును స్త్రీ సంతానమునకు వైరము కలగజేస్తాను అని చెప్పాడు ప్రేమ. సరే అంటే నీ సంతానం అంటే ప్రేమ ఒకసారి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువుతో మాట అంటే నీకు అలా కలగకూడదని అన్న మాట అన్నప్పుడు పేతురుతో ప్రభు ఎందుకు సాతానా నా వెనుకకు పో అని ప్రభు చెప్తాడు ప్రేమ. అంటే నా పిల్లలను నాకు కాకుండా చేశావు, నా పిల్లలతోనే నీ తల మీద కొట్టిస్తానని దేవుడు ముందే చెప్పాడు ప్రేమ. దేవుడు ముందే చెప్పాడు. అందుకేం చెప్తున్నాడు?
నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేది అంటున్నాడు. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడల మీద కొట్టుదు అని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సాతాను చితక్కొట్టేశాడు ప్రేమ. అపవాది ఏం చేస్తుందంటే ప్రేమగా మనిషి యొక్క అవయవాల మీద కొడుతుంది ప్రేమ, యొక్క అవయవాల మీద కొడుతుంది. అందుకే పేతురు గారు తన పత్రికలో ఒక చక్కని విషయం చెప్తున్నాడు ప్రేమ. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక చక్కని విషయాన్ని విశ్వాసులకు పత్రిక రాస్తూ ఒక చక్కని విషయాన్ని చెప్పగలను. ఈ మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నట్టు కనపడుతుంది ప్రేమ. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ప్రేమ. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడంట ప్రేమ. గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. అంటే మిమ్మల్ని నాకు కాకుండా చెయ్యాలి అనుకుంటున్న మీ విరోధి మనిషికి శత్రువు సాతానుడు ప్రేమ. మనిషికి ఎవరంటే ప్రేమ? సాతాను శత్రువు ప్రేమ. అంటే మనల్ని దేవుని కాకుండా చేయాలనుకుంటుంది ప్రేమ. మనల్ని దేవుని కాకుండా చేయాలని మనకు విరోధంగా పనిచేస్తుంది. అందుకే మనిషికి ఇప్పుడు శత్రువు ఎవరంటే సాతానుడు ప్రేమ. అందుకే చెప్తున్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారే అంటున్నాడు ప్రేమ. మెలకువగా ఉండి బుద్ధి గలవారే మెలకువగా ఉండి అంటున్నాడు. దేవుని మాటల చేత ఎప్పుడు మీరు ఆదరింపబడాలి, దేవుని వాక్య ప్రకారంగా బ్రతకాలి అని చెప్తున్నాడు ప్రేమ. ఈ విషయంలో తొందరపాట వద్దు, ఎందుకంటే అది చాలా క్రోధంతో ఉంది. అందుకే మనకు విరోధి ఎవరంటే ప్రేమ? అపవాది విరోధి. అందుకే వాడు ఏం చేస్తుంటే గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుతున్నాడు ప్రేమ. అందుకే యేసుక్రీస్తు సాతానును చితక్కొట్టేశాడు ప్రేమ. ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రేమ, ఇదో సంఘంలో చేర్చబడిన దేవుని పిల్లలుగా పిల్లబడుతున్న వారిని టార్గెట్ చేసింది. ఏం చేసిందంటే ఎవరైతే బలహీనం కనపడుతున్నారో వారందరినీ ఇదిగో వారి అవయవాల మీద కొడుతుంది. అవయవం అంటే దేవునికి వైరం కలిగేసి దేవునికి వ్యతిరేకంగా పనిచేసేందుకు చేస్తుంది ప్రేమ. అందుకే యోహాను గారు ప్రకటన గ్రంథంలో ఒక చక్కని విషయాన్ని చెప్పాడు ప్రేమ. 12వ అధ్యాయము 12వ వచనంలో అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధం గలవాడే మీ యొక్కకు దిగి వచ్చిన్నాడని చెప్పాను అంటున్నాడు ప్రేమైన వాడు. ఏం చెప్పాడు? మనము దేవుని కొరకు బ్రతుకుతున్నామని ఈ లోకపు మాయలు మనను ఉంచడానికి వస్తున్నాడు ప్రేమైన వాడు. దానికి సమయం తక్కువగా ఉంది ప్రేమ. అందుకే బహు క్రోధంగా అంటున్నాడు. అక్కడ పేతురు గారు చెప్పారు గర్జించే సింహం వలె మన ఇంటికి వచ్చేస్తుంది ప్రేమైన వాడు. అందుకే మనం ఏంటంటే మనము దేవుని కొరకు బ్రతుకుతున్నామని ఇదిగో ఈ లోకపు మాయల్లో మనం ఉంచడానికి వస్తున్నాడు ప్రేమ. అంటే మనకు శత్రువైన అపవాది మనకు శత్రువు అని మనకు గుర్తుంటుందే ప్రేమ. మనకు శత్రువైన అపవాది మనకు శత్రువు అని గుర్తుందా అంటే ఆలోచించాడు. అంటే మనకు కనిపించే శత్రువులనే చూస్తున్నాం, కనిపించని శత్రువు అపవాది ప్రేమ వాళ్ళ. అందుకే నీ పిల్లలతో నన్ను తొక్కిస్తావని, నీ పిల్లలని నీకు శత్రువులుగా మలిచేస్తానని ఇంకో బహు క్రోధముతో ఉంది ప్రేమ. గర్జించి సింహం వల్ల తిరుగుతుంది ప్రేమ. గర్జించి సింహం వల్ల తిరుగుతుంది ప్రేమ. అది అనంత పని చేసేసింది ప్రేమ. అనంత పని అంటే అపవాదిని ఎదిరించడానికి వాక్యం అనే ఖడ్గముతో ఎదిరించాల్సిన వాళ్ళు ప్రేమైన వాళ్ళు అపవాది చిక్కులో పడిపోతున్నారు.
అపవాది మాయలో పడిపోతున్నాడు. అంటే లోకములో పడిపోతున్నారు. సంఘంలోకి వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే లోకం వైపు పడిపోయి నిలబడలేకపోతున్నారు. ఇప్పుడు అపవాదిని ఎదిరించడానికి వాక్యం అనే ఖడ్గముతో ఎదిరించాల్సిన వాడు ఏమైపోతుందంటే ఇదిగో అపవాది ఉచ్చులు. అందుకని బహు క్రోధంగా నీ పిల్లలతోనే నన్ను తొక్కిస్తావా అని, నీ పిల్లలతో నన్ను తొక్కిస్తావా అంటే నీ పిల్లలను నీకు శత్రువులుగా మలుస్తారని అది బహుక్రోధంతో ఉండిపోతున్నట్టు. అందుకే యాకోబు గారు తన పత్రికలో తన ఒక విశ్వాసులకు రాస్తూ ఒక చక్కని విషయం చెప్తున్నాడు. ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. బ్రహ్మ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం ఆలోచించగలిగితే ప్రేమ వాళ్ళను, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవరు ఈ లోకంతో స్నేహము చేయకూడను వాడు దేవునికి శత్రువగును అంటున్నాడు ప్రేమ. ఈ మాట యాకోబు గారు చాలా కోపంగా రాసినట్టు కనపడుతుంది ప్రేమ వాళ్ళు. చాలా కోపంగా రాసిన అంటే అవయవాలలో పుట్టుకొస్తున్న కోరికలు తీర్చుకోవడానికి మనిషి ఏం చేస్తున్నాడో తెలుస్తుందా ప్రేమ వాళ్ళగా? ఆ మనిషిలో అపవాది ఏం చేస్తున్నా ప్రేరేపిస్తూ మనిషి యొక్క అవయవాలలో కోరికలు పుట్టిస్తూ తీర్చుకోవడానికి మనిషిని అనేక విధాలుగా వాడేస్తుంది ప్రేమ. అందుకే ప్రారంభంలో దేవుడు నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలగజేస్తానని చెప్పాడు ప్రేమ. అంటే మనకు తెలియకుండానే దేవునికి శత్రువులుగా చేసేసింది. అంటే పరలోక సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఆలోచనలు పొత్తు కుదరదు ప్రేమ వాళ్ళ, పొత్తు కుదరదు. ఎందుకంటే వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా అంటున్నాడు ప్రేమ. అంటే ఈ లోకంతో స్నేహం చేస్తే దేవునితో వైరం పెట్టుకున్నట్లే ప్రేమ వాడు. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడనో వాడు ఏమిటంగా దేవునికి శత్రువగును అంటున్నాడు ప్రేమ. శత్రువగును అంటున్నాడంటే ఆలోచించాలంటే సంఘములోకి చేర్చబడి ఇదిగో ప్రభు బలలో పాల్గొంటూ ఇదిగో దేవుని ఆలోచన చెప్పున నడవాల్సిన వాడు, వాక్య ప్రకారంగా బ్రతకాల్సిన వాడు ఏమైపోతుందంటే మరల్లా పాత జీవితం లేక అదే జీవితం అదే బ్రతుకు ప్రేమ మళ్ళా తిరిగి లోకంతో స్నేహిస్తున్నాడు. లోకంతో స్నేహం ప్రేమ. ఎవరైతే లోకంతో స్నేహం చేస్తారో వారందరూ దేవునికి దేవునితో వైరం పెట్టుకున్నట్లే ప్రేమ. అందుకే దేవునికి శత్రువులుగా సాతాను సింపుల్ గా చేసేస్తుంది ప్రేమ. నీ పిల్లలతో నా తల మీద నన్ను తొక్కిస్తావా? ఇదిగో నీ పిల్లలని నీకు శత్రువులుగా నీకు వైరం చేస్తానని అది గర్జించు సింహం వల్ల తిరుగుతుంది ప్రేమ. మన ముందున్న వారు మనకు శత్రువులని అనుకుంటున్నాం, కానీ ఆ కనిపించని శత్రువు మన దగ్గరే ఉన్న సంగతి ఎవరు గుర్తిరగలేకపోతున్నారు. చిన్న చిన్న విషయాలకు ప్రేమ, చిన్న విషయాలకు దేవునికి మనం శత్రువులుగా మారిపోతున్నాం. దేవునికి మనకు తెలియకుండానే దేవునికి శత్రువుగా చేసేసింది ప్రేమ, చేసేస్తుంది. అందుకే అపవాదిని ఎదిరించడానికి ఈ వాక్యం అనే ఖడ్గం చేత మనం ఎదిరించాలి ప్రేమ. చితక కొట్టేశాడు ప్రభుని యేసుక్రీస్తు ప్రభు, చితక కొట్టేశాడు. ఇప్పుడు మన వంతు ప్రేమ, మనం అపవాదిని మనం జయిస్తేనే ప్రేమ మనం ఉన్నతమైన మహాల్లోకి మనం చేరుకోగలుగుతాం. అందుకే శరీరాశ, నేత్రాశ, జీవవలంబము అది తండ్రి వలన పుట్టినవి కావు అని యోగా చెప్తున్నారు తన పత్రికలో. పరలోక సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఆలోచనలు పొత్తుకుదత్తు ప్రేమ, పొత్తుకుదత్తు. ఇప్పుడు సంఘంలో చేర్చబడిన తర్వాత పరలోక సంబంధమైన ఆలోచనల ప్రకారం మనం ముందు కొనసాగాలి. ఇప్పుడు పరలోక సంబంధమైన ఆలోచనలు పక్కన పెట్టి శరీర సంబంధమైన ఆలోచన వైపు మనం తిరిగితే ఏమైపోతుందంటే లోకముతో మళ్ళా ఎప్పుడు
మన ఆ పూర్వపు పాపం జీవితమే, ఆ పాత జీవితమే, అదే బ్రతికే మన రక్షణ పొందుకున్న వ్యక్తమైపోతుంది. ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేసింది? దేవుని పిల్లలుగా పిలబడుతున్న వారినందరినీ టార్గెట్ చేసింది. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళందరూ చిన్న వీక్నెస్ పాయింట్ మీద కొట్టేస్తుంది, దూరం చేసేస్తుంది, దూరం చేస్తుంది, దేవునితో వైరం పెట్టేస్తుంది ప్రేమ వాళ్ళు. అందుకే యోనుగా తన పత్రికలో ఒక సత్య విషయం చెప్తున్నాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయము, ఎవరు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, సిద్ధం ప్రేమ 2వ అధ్యాయం 15-16 వచ్చాను మనం ఆలోచించేది. ఏ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకం ప్రేమించేయడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబుడమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అంటున్నాడు ప్రేమలో. అంటే లోకంలో తన భావాలను చూపించి లోకంతో స్నేహం చేయాలంటుంది ప్రేమ వల్ల అపవాది. కళ్ళకు బాగా చక్కగా రమ్యమైనదిగా చూపిస్తుంది. ఇదిగో తిరిగి మరలా లోకంలో రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకు? దేవుడు ముందే చెప్పాడు, నా పిల్లలతో నేను తొక్కిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఇదిగో నీ పిల్లలని నీకు వైరం చేసేటప్పుడు నీకు శత్రువులుగా మలుస్తానని బహుక్రోధంతో తిరుగుతుంది ప్రభు. అందుకే లోకంలో తన భావాలను చూపించి లోకంతో స్నేహం చేయాలని చెప్తున్నాం. లోకంతో స్నేహం చేస్తే ఏమైపోతుందో మనం దేవునితో వైరం ఏర్పడుతుంది. ఇప్పుడు అంటే దేవుని పని కొరకు దేవుడి శరీరాన్ని ఇస్తే మనం ఏం చెప్తున్నాం? సాతాను ఈ శరీరాన్ని అనేక కోరికలు చూపిస్తుంది ప్రేమైన వాళ్ళగా. దేవుని పని కొరకు ఈ శరీరాన్ని ఖర్చు చేయాల్సిన మనము దేని కొరకు ప్రేమ? సాతాను మనల్ని ప్రేరేపించి ఈ అవయవాలలో కోరికలు పుట్టించి ఇదిగో దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తూ, దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ ఇదిగో దేవునికి మనకు మధ్యలో వైరాన్ని కలగజేస్తుంది ప్రేమ. దేవునికి మనల్ని దూరం చేస్తుంది ప్రేమ. చచ్చిపోతేనే కోరికలు పోతాయి ప్రేమ. లోకానికి దగ్గర అవుతున్నామంటే దేవునికి శత్రువులుగా మారిపోతున్నాం ప్రేమను వల్ల మనం. అందుకే తండ్రి వలన పుట్టినవి కావు, తండ్రికి సంబంధించినవిగా లోకాన్ని మనం దగ్గర చేసే ప్రేమ. అందుకే శరీరాశ, నేత్రాశ, జీవోపదమ్మం, ఈ అవయవాల దేశంలో ఉన్న ఈ అవయవాలలో ఇవన్నీ మనం చంపుకుంటేనే ప్రేమ దేవునికి దగ్గరగా మనం బతకగలుగుతాం ప్రేమ. మనం దేవునికి దగ్గరగా బతకగలుగుతాం. అందుకే ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు ఇంకా శిష్యులతో ఒక చక్కని విషయం చెప్తున్నాడు ప్రేమ. ఇది యోహాను రాసిన యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చూడండి ప్రేమైన వాళ్ళు. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చూడండి ప్రేమ. 19వ వచనం, ఈ లోకస్తంభములైన లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది అంటున్నాడు ప్రేమ వారు. అంటే తన వారంటే అంటే శరీరాశ, నేత్రాశ, జీవమునకు ఆకర్షితులైన వారు ప్రేమ. ఒకప్పుడు అలా ఉంటే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని ప్రభు చెప్తున్నాడు ప్రేమ వారు. ప్రభు చెప్తున్నాడు, మీరు నాతో ఉన్నవారు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, లోకము నన్ను ద్వేషిస్తుంది. మీరు నాతో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అంటున్నాడు ప్రేమ వారు. ఒకప్పుడు ఏ విధంగా ఉన్నారు వాళ్ళు శిష్యులు? లోకముతో ఉన్నారు, లోకంతో స్నేహం చేశారు ప్రేమ. అలాంటి వారిని ఇదిగో ప్రభు ఏర్పరచుకున్నాడు ప్రేమ. అంటే లోకములో ఉన్న లోకపు ఛాయలు మనలో ఉండకూడదు ప్రేమ. లోకములో ఉన్న లోకపు ఛాయలు మనలో ఉండకూడదు ప్రేమ. ఇప్పుడు ఇద్దరు త్రాగేవాళ్ళు మందు తాగేవాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు ప్రేమ? వాళ్ళ హావభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మనం వాళ్ళతో మనం స్నేహం చేసామనుకో అంటే వాళ్ళకు మనకు సెట్ కాదు ప్రేమ. వాళ్ళు ఒక విధంగా ఉన్నారు, మనం ఒక విధంగా ఉన్నాం ప్రేమ. మనం ఒక విధంగా ఉన్నాం. ఆలోచన ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళకి పిచ్చి ఉంటుంది. అంటే
ఆ విషయాలు మాత్రమే మాట్లాడుతున్నారు. అంటే క్రికెట్ గురించి తెలియని వారు ఆడిన వారికి వాళ్ళ దగ్గర పోతే ఆ విషయాలు వాడికి అర్థం కావు. ఆ విషయాలు వాడికి అర్థం కావు. అందుకే లోకములో ఉన్న లోకపు ఛాయలు మన ఊళ్ళో ఉండకూడదంటే అంటే దేవునితో శత్రుత్వం పెట్టుకున్నారంటే దేవునికి ఎదురు తిరిగితే ఏమవుతుందో తెలుసా వాళ్ళు. దేవునితో శత్రుత్వం పెట్టుకున్నారంటే దేవునికి ఎదురు తిరిగితే ఏమవుతుందో సరే మనం ఆలోచించాలి. సరే మనం ఆలోచించాలి. అంటే దేవునికి ఎదురు తిరిగి దేవునితో వైరం పెట్టుకున్న వాళ్ళకి ప్రారంభంలో వారికి చూద్దాం. కీర్తన 78వ కీర్తన 18వ అధ్యాయం 78వ కీర్తన 18వ చూద్దాం. 78వ కీర్తన ఆసఫ్ గారు రాశారు. 18వ వచనం చూద్దాం. 18-19. వారు తమ ఆశ కొలది ఆహారం నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిని. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా ఎనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడేది. ప్రేమ ఎవరు వీళ్ళంతా ప్రేమ? ఐగుప్తులో ఉన్నంత వరకు ఐగుప్తీయులు దేవునికి శత్రువులుగా ఉన్నారు. ప్రేమ వాళ్ళు ఇజ్రాయేలు ఐగుప్తులో ఉన్నంత వరకు ఐగుప్తులు దేవునికి శత్రువుగా ఉన్నారు. కానీ ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన ఇజ్రాయేలు దేవునికి శత్రువులుగా మారిపోయారు. దేవునికి విరోధంగా మాట్లాడడం, దేవునితో వైరం పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకున్నారు. ఇక 41వ వచనం చెప్తున్నట్టుగా మాటి మాటికి వారు దేవుని శోధించి మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించినట్టు. ఐగుప్తులో వాళ్ళ మూలుగులు విని వాళ్ళ 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 బాధ విని దేవుడు విడిపిస్తే ప్రేమైన వాళ్ళ బుద్ధిగా ఉండాల్సిన వాళ్ళు మార్గ మధ్యంలో ప్రేమైన వాళ్ళు మోయాబీలతో విచారం చేశారు. మాటి మాటికి మాంసం పెట్టగలుగుతాడా, ఆహారం పెట్టగలుగుతాడా? ఇక పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగజేశారు. ప్రేమ సంతాపం కలిగజేశారు. ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన ఇజ్రాయేలు దేవునికి ఏ విధంగా కనపడింది? శత్రువులుగా కనపడుతున్నారు. అంటే మనం ఈ లోకంలో ఉంటూ దేవునితో ఉంటే బాగుంటుంది. ప్రేమిన వాళ్ళగా ఈ లోకము దేవునికి శత్రువు అవుతుంది. మనమే లోకంతో ఉంటే దేవుడు నీకు శత్రువు, మనకు శత్రువు అవుతాడు. మనం ఈ లోకంలో ఉంటూ దేవునితో ఉంటే బాగుంటుంది. ప్రేమ ఇప్పుడు ఈ లోకం దేవునికి శత్రువు అవుతుంది. మనమే లోకంతో ఉంటే దేవుడు మనకు శత్రువుగా ఉంటాడు. ఇకే శరీరాశ, నేత్రాశ, జీవము మీ తండ్రి వలన పుట్టినవి కావు. అంటే ఇంకా లోక సంబంధంగా లోకాచారాలతో లోక కోరికలతో లోకం ఉన్నట్టుగా ఉండాలని బ్రతకాలని నిశ్చయించిన వాళ్ళందరూ దేవునికి వైరం కలిగిన వారి దీని గురించి వదిలేకుండా సంఘములకు వచ్చిన తర్వాత ప్రభువులలో చేయి వేస్తూ ఇదిగో పరిశుద్ధులుగా పిలువబడి దేవుని సొంతైన ప్రజలు యాజకులుగా పిలువబడిన తర్వాత ఇదిగో దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తూ దేవుని సంతాపపడేందుకు బాధపడబడి చేస్తుంటే ఇదిగో దేవునితో వైరం కలిగిన దేవునికి శత్రువులుగా ఉంటారు. ఆలోచించేది శుద్ధప్రేమ ఇప్పుడు వాళ్ళని ఇజ్రాయిల్ ఏం చేశాడన్న సంగతి పౌలు గారు కొరింథీయుల సంఘానికి చెప్తున్నాడు. ప్రేమైన వారు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక చక్కని విషయం చెప్తున్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ప్రేమ మరియు వారి వలె మనం విభజింపక ఎందుము వారిలో కొందరు విభజించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలీరంట. ప్రేమ ఒక్క దినముననే 20 ఆలోచన. అంటే మరియు వారి వలె మనము విభజింపక ఎందుము అంటున్నాడు. ఇప్పుడు అలాంటి వారు ఉన్నారు. వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఎవరు చూపిస్తున్నాడు? ఇదిగో ఇజ్రాయేలు ఇలా తప్పు చేశారు, దేవుడు వాళ్ళని శిక్షించాడు. ఒక్క దినముననే 23,000 మందిని హతం చేసేసాడు అని చెప్తున్నాడు. హతం చేసేదని చెప్తున్నాడు. కొరింథీలో ఉన్న సంఘాన్ని ఉద్దేశిస్తూ
ఇదిగో ప్రతి సంఘము ఈ విషయాలు తెలుసుకోవాలి. బాప్తిసం పొందుకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత, సంఘములోకి చేర్చబడిన తర్వాత, ప్రభువులలో పాల్గొంటుండగా మళ్ళీ ఏం చేస్తే ఇజ్రాయేలు చేసినట్లు యొక్క వ్యభిచారం చేస్తే ఏమైపోతుందంట, వాళ్ళ చేసే మనల్ని కూడా చంపేస్తారు అంటున్నాడు ప్రేమ. వారిలా మనం ఉండకూడదు, వారిలా మనం ఉండకూడదు, వారు చేసిన విధంగా మనం చేయకూడదు. దేవుణ్ణి శోధించినట్లుగా మనం కూడా, వారు శోధించట్లు మనం కూడా దేవుణ్ణి మనం శోధించకూడదు. దేవుడు మనల్ని ప్రేమించి ఇదిగో తన కుమారుడైన యేసుక్రీస్తును మరొకరుకు బలిగా ఇచ్చాడు. బలిగా ఇచ్చాడు. బలిగా ఇచ్చాడు. ఆ కుమారుని రక్తం ద్వారా కడగబడిన మనం పరిశుద్ధులుగా సంఘంలో ఉండి ఇలాంటి నీచపు క్రియలు చేయకూడదు. అందుకే వారి వలె అంటున్నాడంటే ఆలోచించాలి. ఇప్పుడు మనము వ్యభిచరింపకలిందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమున 23,000 మంది ఆలోచించాడు. చిదంబరంలో ఏ పౌరు గారు ఎఫెసులోని సంఘాన్ని గారు చక్కని విషయాలు పరిశుద్ధులు ఏ విధంగా ఉండాలో చెప్తున్నాడు. సంఘాన్ని సార్ చూద్దాం. స్వాత పత్రిక రాదు 5వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతాం. 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతాం. మీలో జాగ్రత్తనే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోపత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది అంటున్నాడు ప్రేమైన వల్ల. ఏం చెప్తున్నా? మీలో జాగ్రత్తం ఉండకూడదు, ఏ విధమైన అపవిత్రత ఉండకూడదు, లోపత్వం ఉండకూడదు, వీటి పేరే ఎత్తకూడదు అంటున్నాడు ప్రేమ. వీటి పేరే ఎత్తకూడదు. ఎవరికి తగునంత పరిశుద్ధులకు ప్రేమైన వల్ల, పరిశుద్ధులకు సంఘములో చేర్చబడిన వారికి చెప్తున్నాడు ప్రేమైన వల్ల. పదే ఈ విషయాలపైన డిస్కస్ చేస్తుంటారు చాలా మంది. ఈ పేరు ఎత్తకుండా అంటున్నాడు అంటే ఇక రాయబడిన అలవాట్లు చాలా మందికి ఉంటాయి. ఇప్పుడు చాలా మంది అపవాది ఉచ్చుతో కూరుకుపోయినట్టు అవయవాలలో ఇలాంటి కోరికలు పుట్టించి ఇలా జాగ్రత్తం చేయాలని, అపవిత్రతగా ఉండాలని, లోభత్వంతో ఉండాలని అపవాది చిక్కుల్లో పడిపోయిన వారికి కనపడుతున్నారు. అందుకే ఇది పరిశుద్ధతలకు ఏం చెప్తున్నాడు? తగినది కాదు, ఇది పరిశుద్ధులకు తగినది. వారి పేరు కూడా ఎత్తకూడదు. ఆలోచన. అందుకే 4వ కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు భూతులైనను, పోగిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇది మీకు తగవు అంటున్నాడు ప్రేమైన వాళ్ళగా. విశ్వాసుల గురించి చెప్తున్నాడు ఇవన్నీ ప్రేమైన విశ్వాసం. అంటే నువ్వు పలుకుద్ది ఏం చెప్పాలి? కృతజ్ఞత వచనమే మనం పలకాలి ప్రేమైన వాళ్ళ. కృతజ్ఞత వచనమే మన నోటి మన ద్వారా ఏం రాకూడదు బయటకు అంటున్నంటే బూతులు రాకూడదు అంటున్నాడు ప్రేమైన వాళ్ళు. బూతులు రాకూడదు అంటున్నాడు. ఇంకేనగదు పోకిరి మాటలైనను అంటున్నాడు. ఇవన్నీ పోకిరి మాటలు అల్లరితో కూడుకున్నాయి ప్రేమైన వాళ్ళు. అల్లరితో కూడుకున్నాయి. కొంతమంది సరసోక్తులైనను, సరసాలు ఆడుతుంటారు ఇప్పుడు మాటల ద్వారా, సరసాలు ఆడుతుంటారు. అంటే సరస్వతులను ఉచ్చరింపకూడదు అంటున్నట్టే ఇది నీకు తగవు అంటున్నాడు ప్రేమ. తగవు ఎలాంటి ఒక క్రమశిక్షణతో కూడుకున్న జీవితం ఉండాలని చెప్తున్నాడు చూడండి. ఇవన్నీ మీకు తగినవి కాదు, మీకు తగవు అంటున్నాడంటే ఒకసారి మనం ఆలోచించాలి. ఏం చెప్తున్నాడు? ఏదోచనలో వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారులు కాడన సంగతి నీకు నిశ్చయముగా తెలియను. తెలుసు ప్రేమైన వారు. ఒక వ్యభిచారికి సంఘంలో స్థానం లేదని, అపవిత్రునికి సంఘంలో స్థానం లేదని, విగ్రహారాధికుడికి లేదని, ఒక లోబికి కూడా లేదన్నది ప్రేమైన వాళ్ళు. హక్కుదారునిగా ఉండే అవకాశం ఎంత మాత్రమూ లేదు ప్రేమైన. అదంతా లోక సంబంధమైన వారు చేసే లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఇదిగో క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యంలో హక్కుదారులుగా బ్రతకాలి అని చెప్తున్నాడు ప్రేమైన వారు. బ్రతకాలి అని చెప్తున్నాడు ప్రేమైన వారు. ఇవన్నీ తెలుసు అన్ని చేస్తుంటాడు ప్రేమైన వారు. నాకు తెలుసు అంటున్నారు ప్రేమ. కానీ అపవాది ఉచ్చులో
అపవాది ఉచ్చులో పడి ఏమైపోతుంటే దేవునికి శత్రువులుగా మారిపోతుంది. ఇదిగో క్రీస్తు రాజ్యపు హక్కుదారులుగా హక్కును కోల్పోతున్నారన్న సంగతి చెప్తున్నాడు. అంటే ఇలాంటి వారితో ఉంటే దేవుని ఉగ్రత వస్తుంది అంటున్నాడు. ప్రేమైన ఇవన్నీ చిన్న చిన్నవే కనబడుతున్నాయి, కానీ ఇక్కడ దేవుడు కఠినంగా చెబుతున్నాడు ఇక్కడ పౌలు ద్వారా. ఇవి మనకు చూడడానికి మా చిన్న చిన్నగా కనపడుతుంది. సరస్వతులు అంటే, పోగిరి మాటలు అంటే, బూతులు అంటే చాలా చిన్న చిన్నగా కనపడుతుంది. మనం చాలా వ్యభిచారం అంటే చాలా చిన్నగా తీసుకుంటుంటారు, జాగ్రత్తం అంటే చిన్నగా తీసుకుంటుంటారు. ఇప్పుడు మన అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను. ఇది దేవుడు చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుని యొక్క క్రీస్తు యొక్క రాజ్యపు హక్కుదారులుగా మీకు అవకాశం కోల్పోతారంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఈ లక్షణాలు మనలో కనబడుతున్నాయంటే లోకముతో ఉన్నావు కాబట్టి దేవునికి శత్రువుగా కనబడుతున్నావు. ఒకవేళ ఈ లక్షణాలు మనలో ఉంటే ప్రేమైన వాళ్ళ మనము లోకంతో ఉన్నట్లు. మనం లోకంతో ఉన్నామంటే లోకాన్ని స్నేహిస్తున్నాం, లోకాన్ని ప్రేమిస్తున్నాం అంటే దేవునితో వైరం, దేవునికి శత్రువుగా మారిపోతున్నాం. అలా తీసుకెళ్తుంది. ఇప్పుడు అలా తీసుకెళ్తుంది, శాతాన్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆ మాయలో పడుకోకుండా, ఆ మాయలో పడుకోకుండా వాక్య ప్రకారంగా బ్రతకాలి. వాక్య ప్రకారం. అందుకే విశ్వాసాలకు పత్రిక రాస్తున్నాడు పౌలు గారి క్రింద. ఈ కఠినంగా చెప్తున్నాడు దేవుడు, కఠినంగా పౌలు ద్వారా మాట్లాడిస్తున్నాడు క్రింద. ఇవి మీకు తగినవి కావు, ఇది తగవు, ఇవన్నీ మీకు తెలుసు, కానీ జాగ్రత్త అంటున్నాడు. ప్రేమైన వాడు జాగ్రత్త అంటున్నాడు. ఈ మాటలన్నీ దేవుడు మన కొరకు రాయించాడు అంటే ఆలోచించండి. ఈ మనం చదువుతున్నాము, పరిశీలన చేస్తున్నామంటే క్రీస్తు రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఆ రాజ్యపు హక్కుదారినిగా ఆయన పరిపాలన కిందనే మనం జీవితాలు మనం ముగించుకోవాలి. మనం ముగించుకోవాలి. తిరిగి మళ్ళీ అదే పాత బ్రతుకు, అదే పాత జీవితం అయితే రక్షణ పొందుకున్న వ్యక్తమైపోతుంది. అది మన కొరకు చేసిన త్యాగం వ్యక్తమైపోతుంది. ఇవన్నీ కలిగిస్తూ ప్రభుత్వాలలో చేయబోతుంటారు. అయోగ్యంగా ఆలోచించండి. ఇంకా ఎంత శాపాన్ని తీసుకొచ్చుకుంటున్నారో ఒకసారి మనం ఆలోచించాలి. చూడండి, యోనస్తుడైన తిమోతికి పౌలు గారు రాస్తున్నాడు. పౌలు గారు రాస్తున్నాడు తన పత్రికలో, 2వ పత్రికలో ప్రేమ గురించి చెప్తున్నాడు. పౌలు గారు తిమోతికి ప్రేమ గురించి చెప్తున్నారు. ఒకసారి ఆలోచించుకుంటారు. 4వ అధ్యాయము తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ప్రేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళాను అంటున్నాడు. ఇప్పుడు ఏంటి ప్రేమ? ఒకప్పుడు పౌలు మాటని విని పరవశించిపోయాడు. ప్రేమన వల్ల పరవశించిపోయాడు. ప్రేమన వల్ల పరవశించిపోయాడు. అంటే బాప్తిసం పొంది సంఘంలో చేరిపోయాడు. బాప్తిసం తీసుకుని సంఘంలో చేరిపోయాడు. అంటే దేవునితో ఏం చేశాడంట? లోకానికి స్నేహం చేసి ఏమవుతుందంట? దేవునితో వైరం పెట్టుకున్నాడు. ఏమైపోయాడు? దేవునికి శత్రువుగా అయిపోయాడు. అందుకే సాతాను నీ చేతనే నీ పిల్లలను చంపిస్తానని అంటున్నాడంటే అంటే ఒక దేమాల మనం బ్రతకకూడదు. ప్రేమైన వల్ల మనసు మార్చుకొని సంఘంలోకి వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి లోకం వైపు చూస్తే ఏదైపోతుంటాం? సాతాను ఊరిలో మనం చిక్కుకొనిపోతున్నప్పుడు దేవునికి మనం విరోధులుగా చేస్తుంది సాతాను. మనసు మార్చుకొని మన సంఘంలోకి వచ్చాం. ప్రేమైన వల్ల క్రీస్తు యేసు మరణంలోనికి మనం బాప్తిసం తీసుకున్నట్టే ఒకసారి మనం ఆలోచించుకుంటాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా ఇదిగో క్రీస్తుతోనే ఉంటాను, క్రీస్తు రాజ్యంలోనే ఉంటాను అని నిశ్చయించుకుని వచ్చేప్పుడు క్రీస్తును మాదిరి చేసుకుని మనం వచ్చేసేప్పుడు ఆయన తీసుకోడు, నన్ను తీసుకున్నాడు. ఒకడు పౌలు ఎలా ఉన్నాడు? ఇదిగో సమస్తము పెంటగా చేసుకుని సువార్త ప్రకటించాడు. ప్రేమగా అలాంటి వ్యక్తితో ఉన్న దేమ ఎలా అయిపోయి అంటే ఎందుకంటే లోకంతో స్నేహం చేశాడు. లోకంతో స్నేహం చేశాడు. బాప్తిసం పొంది సంఘంలో చేరి ఒక దేమాలా బ్రతకకూడదు. ప్రేమ అందుకే ఎప్పుడు దేవుని పాదాలు పట్టుకుని రాజ్యపడాలి. అనుకరించబడతాం. దేవుని పాదాలు పట్టుకుంటే
శిక్షించబడతాం ప్రేమ. ఇదే దేవుని చేతుల్లో పడుట బహు భయంకరం ప్రేమ. దేవుని చేతుల్లో పడితే బహు భయంకరం. దేవుని చేతిలో ఉంటే బాగుంటుంది మనం ప్రేమ. దేవుని చేతిలో ఉంటేనే బాగుంటాం. ఒకవేళ దేవుని చేతిలో పడితే భయంకరం, మనలో తప్పించలేరు ప్రేమ. ఒకసారి మనం ఆలోచన చేయడం జరిగింది. ప్రేమ యొక్క జీవితం ఎవరు చెప్తున్నాడు? పౌలు చెప్తున్నాడు. పౌలు తిమ్మోతి చెప్తున్నాడు ప్రేమ వాడు. ఏం చేత ప్రేమ ఇహలోకములు సేవించాడంట. అంటే మళ్ళా పాత జీవితంలోకి వెళ్ళిపోయాడంట ప్రేమ వాడు. మళ్ళా పాత జీవితంలోకి వెళ్ళిపోయాడు. అలాంటి జీవితం, అదే పాత పరిస్థితి, అదే రోగ జీవితం సంఘంలోకి వచ్చిన తర్వాత ఒక దేవాల మనం బ్రతుకుకుంటూ మళ్ళా లోకంతో స్నేహించకూడదు. చివరి వరకు మనం నిలబడగలగదు. పొందుకున్న రక్షణ భయముతోను వణుకుతోను మనము చివరి వరకు మనం కొనసాగించుకోవాలి. అందుకే సాతాను ఏం చెప్తుంది? సాతాను నీ చేతనే నీతులను చంపిస్తానని ఎందుకంటే ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎవరేం చెప్పాడు? నా పిల్లలతో నేను తొక్కిస్తా అని చెప్పాడు. అపవాది నీ పిల్లలని నీకు శత్రువులుగా మలుస్తానంటే దేవునికి శత్రువులుగా ప్రేమ. మన శత్రువు ఎవరు ప్రేమ? మన శత్రువు అపవాది ప్రేమ. మనల్ని ఎవరికి శత్రువులు ఇస్తే దేవునికి శత్రువులుగా చేస్తుంది. దేవునికి శత్రువులుగా చేస్తుంది. అందుకే ప్రేమ మనం ఏం చేయాలంటే ప్రేమ, అపవాదిని ఎదిరించడానికి ప్రేమ వాక్యం అనే కర్తవ్యంతో వాడిని ఎదిరించాలి ప్రేమ. వాడిని చిటిక కొట్టాలి ప్రేమ. మనం కూడా జయించి తండ్రి సింహాసనం మీద ఏ విధంగా అయితే ప్రభు కూర్చున్న మనము జయించిన వారికి కూడా ఆ సింహాసనం ఇస్తానంటున్నాడు. మనము జయించాలి, అపవాది మీద జయించాలి, ఈ లోకం మీద మనం జయించాలి. మన ప్రభు ఎలా జయించాడు, ఆయన ఎలా దేశాలుగా నిలబడ్డాడో మనకు తెలుసు. అందుకే పౌలు గారు ఎఫెసీయుల పత్రిక రాస్తూ ఇవన్నీ మీకు తెలియదంటున్నాడు. తెలిసిన తర్వాత కూడా మనం తెలుసుకున్న తర్వాత కూడా లోకంతో స్నేహం చేసే ఒక దేమా లాంటి జీవితం అయిపోతుంది. ఒక దేమా లాంటి జీవితం అయిపోతుంది. అలాంటి జీవితం మనం ఉండకూడదు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించుకుంటూ, ఒకవేళ అలాంటి లోపాలుంటే సరి చేసుకుంటూ, ఒకవేళ అలా లోపాలుంటే దేవుని పాదాలు మాత్రమే పట్టుకుని మనం రాజీ పడితే ఖచ్చితంగా మనం కనికరింపబడతాం ప్రేమ. ఆయన 2 చేతులు చాపుతున్నాడు. మనం రెక్కల కింద మనం ఉంచుకోగలిగి, ఆయన రెక్కల కింద మన శరణజొచ్చి ఉన్నంత వరకు మనకి ఎటువంటి అపాయం లేదు ప్రేమ. మన దేవుని చేతుల్లో ఉన్నంత వరకు మనకు ఎటువంటి అపాయం లేదు. లోకం వైపు చూసామా, బలహీనంగా కనపడ్డామా, సాతాను ఎత్తుకెళ్ళిపోతుంది ప్రేమ. సాతాను ఎత్తుకెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి సాతాను మనం చిక్కుకోకుండా, దేవునితో మనం వైరం పెట్టుకోకుండా, దేవుని శత్రువులుగా ఉండకోకుండా దేవునితో మనం రాజీ పడుతూ ఆయన పాదాలు పట్టుకొని మనందరి జీవితాలు ముందు కొనసాగించాలని కోరుకుంటూ, నేను ఈ మాటల చేత తెలుసుకుంటూ, ఈ మాటల చేత మరొకసారి ప్రేరేపిస్తూ నా మాటలు ప్రార్థన చేశాను.